9 నేషన్ టీవీకి స్వాగతం. సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో పలుమార్లు అభిమానిపై చేసుకున్న బాలయ్య తాజాగా హిందూపురంలో ప్రచారం చేస్తుండగా అభిమాని చెంప చెల్లుమనిపించాడు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర ద్వారా కదిరి నుండి ప్రచారాన్ని ప్రారంభించిన బాలకృష్ణ సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. కదిరిలో బాలకృష్ణ ప్రచారం చేస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి సెల్ఫీ కోసం దిగబడ్డారు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ వారిపై చేసుకున్నాడు. అభిమానులపై చేసుకోవడం బాలకృష్ణకు ఇదేమీ కొత్తేమి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఫ్యాన్స్ చెంప చెల్లుమనిపించాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ లో బాలయ్య మీద అభిమానం ఏమాత్రం తగ్గలేదు. కాగా గతంలో 2 సార్లు హిందూపురం నుండి పోటీ గెలిచిన బాలకృష్ణ ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయనను మారుస్తారంటే సిబిఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా అని జగన్ను ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇది నా జన్మస్థలం. జమ్మలమడుగులోని క్యాంప్బెల్ హాస్పిటల్లో పుట్టా. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి మీ నాయకులు మాతో ఎలా ఉన్నారో ఇక్కడ ప్రజల కోసం అలాగే ఉన్నారు. ఎప్పుడు పిలిచినా పలికేవారు. వివేకం సార్ అని పిలిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరికేది అని ఆమె అన్నారు. ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకురావాలనే వైఎస్ఆర్ కలకన్నారని ఆమె చెప్పారు. దాంతో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని భావించారు. జగన్ 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ పనులు జరగలేదు. వైఎస్ఆర్ కల్నల్ ప్రాజెక్టుకే దిక్కులేదని షర్మిల అన్నారు. కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులైంది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈ రోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నారు. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని, దోషి అని సిబిఐ చెప్తున్నా, అక్యూజ్డ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది, నాకు భయం లేదు. అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈ రోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడింది. మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు.
మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో వైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో నెల 15న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న జలదీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో రానున్న రోజుల్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం జూరాల డ్యాంలో సైతం అడుగంటిపోవడంతో గద్వాల్, అల్లంపూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు ఎండిపోతున్నాయని, ఈ క్రమంలో రైతులు సాగు చేసుకున్న పంటలకు నీరందక ఎండిపోయి ఇప్పటికే తీవ్రంగా నష్టం వాటిల్లిందని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉండి వచ్చే నెలలో కూడా వర్షాలు కురవకపోతే ప్రజలకు త్రాగుంటి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. గద్వాల్లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ 2 నెలలకెళ్ళి మనకి వర్షాభావం, అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మళ్ళీ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడిగింటిపోయినాయి. ఇటువంటి సమయంలో గద్వాల, అల్లంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు గద్వాల ప్రజలని, అదేవిధంగా మక్తల్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ, ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ తాగునీటి సమస్య రాకముందే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 మంత్ అయితే వర్షాలు పడకపోతే తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ ద్వారా మాకు 5 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కన్ను తెరిచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ జల సమస్యను పరిష్కరించడం కోసం ఖచ్చితంగా మేము మా కృష్ణా పరివాహ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా గతంలో ఇటువంటి సమస్య వస్తే అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృష్ణా నీళ్ళు ఇప్పించడం జరిగింది. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణా నదికి కర్ణాటకకి వెళ్ళి నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకు జలదీక్ష చేస్తున్నాం. 12 గంటలకు జలదీక్ష స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5 గంటలకి గౌరవ మళ్ళా హరీశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, మళ్ళీ మాజీ మంత్రి గారు హరీశ్వరరావు గారు ప్రోగ్రామ్ ఉంటుంది. హరీశ్వరరావు గారు కూడా రావడం జరుగుతుంది జలదీక్షలో సంఘీభావం తెలుపనికి. అలా దయచేసి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రైతులు మళ్ళీ తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చకముందే అందరూ రైతులు కదిలి రావాలని మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగల దృష్ట్యా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం పాల్పడే అవకాశం ఉన్న పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, గత ఎన్నికల్లో గొడవల్లో సంబంధం ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేస్తూ నల్గొండ జిల్లా పరిధిలోని ఇప్పటివరకు 354 కేసులలో 693 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో వివిధ కేసులో ఉన్న దాదాపు 80 మంది ముఖ్యమైన రౌడీ షీటర్లకు పిలిచి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు కార్యకలాపాలు పోలీసు నిఘాలో ఉన్నాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని అన్నారు.
పోయిన అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ చాలా ప్రశాంతంగా జరిగింది. రానున్న పార్లమెంట్ కూడా చాలా ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉంది. దానికి గాను మీరు దాంతో సత్ప్రవర్తనతో ఉంటే అంత మంచిగా జరుగుతాయి ఎన్నికలు. ఎన్నికలు కూడా బాగుంటాయి. ఈ ఎన్నికలు పార్లమెంట్ జరగాలని అయిపోయి మళ్ళీ గ్రామ సర్పంచ్ ఉంటాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇవన్నీ రకాల ఎన్నికలు కూడా ముఖ్యమంత్రి గారు జూన్ చివరి వారంలో జరుగుతాయని మనకు పేపర్లో న్యూస్లో వచ్చింది. అవి కూడా వస్తాయి. ఎందుకంటే అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఉంటుంది. కేంద్రంతో సంబంధం లేదు కాబట్టి ఆ ప్రకారం ఎప్పటిదాకా ఒక సీట్ అనేది వచ్చినాక సత్ప్రవర్తన ఉండాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు వీళ్ళందరినీ బాండోలు చేసి స్థానిక పోలీసు ఎవరికైనా పెండింగ్ ఉందా? పెండింగ్ ఉంటే అవి కూడా చేయించే బాధ్యత మాదే. ఇంకోటి మీరు పిలవగానే వచ్చి చాలా సంతోషం. లోపలికి చెప్తాను లోపల కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు మీ డౌట్ ఇండివిజువల్గా అడిగి దానికి సమాధానం ఇస్తాం. ఇదంతా కూడా మేడం ఎస్పీ గారు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ మేడం గారు కూడా వస్తారు. వేరే మీటింగ్లో ఉన్నారు. అప్పటిదాకా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి. మీ అందరి ఫోన్ నెంబర్లు హైదరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి మాధవిలత యొక్క బోగస్ ఓట్ల ఆరోపణపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇలా అన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో పేర్లను చేర్చడం జరుగుతుంది. ఆపై జాబితాలు భారత్ ఎన్నికల సంఘం చివరి నుండి బయటకు వస్తాయి. నా చేత ఎన్నికల ముందే తుది ఓటర్ జాబితా వస్తుంది. అందులో నా పాత్ర ఏంటో చెప్పండి అని చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. माधवीलता जी आरोप करते हैं कि आपके ऊपर आपके यहाँ असेंबली पार्लियामेंट में तो तकरीबन 6 लाख से ज़्यादा बोकस वोट है, जिसकी वजह से आराम से आप हर वक्त 3 लाख वोटों से जीतते हैं। ऐसा है, देखिए, आपको समझने की ज़रूरत है। कम से कम आप तो अपने आप को उस लेवल पर नीचे मत गिरा दीजिए। आप माशाल्लाह से एक जिम्मेदार सहाफ़ी है, जर्नलिस्ट है, आप पढ़े लिखे हैं, आप थम्स अप नहीं हैं। और आपको मालूम कि हर साल जनवरी में नामों का इंक्लूजन होता है, उसके बाद लिस्ट आती है इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से, मैं उसको हेड नहीं करता हूं। फिर हर एक को एक टाइम दिया जाता है कि वो ऑब्जेक्शन दाखिल करे। उसकी टाइम ख़त्म हो जाने के बाद फाइनल वोटर लिस्ट आती है। फिर इलेक्शन से पहले एडिशनल एंड डिलीशन की लिस्ट आने वाली है। अब आप बताइए, इससे मेरा क्या रोल है? और आप इलेक्शन कमीशन ऑफ इंडिया को आप गाली दे रहे हैं, इसका मतलब? तो ये ऐसा है, हर पार्टी आती है और चुनाव से पहले इस तरह की बात करते हैं, मगर रियलिटी तो कुछ और ही है। और इस तरह की बात करने से आप हैदराबाद की इलेक्टोरेट को, जिसमें बैकवर्ड क्लास के हमारे भाई हैं, दलित भाई हैं, अल्पसंख्यक समाज, मुसलमान हैं, क्रिश्चियन हैं, उनकी आप तौहीन कर रहे हैं कि वो निकल कर वोट डाल रहे हैं। और आप माशाल्लाह से एक जिम्मेदार सहाफ़ी है, जर्नलिस्ट है, आप पढ़े लिखे हैं, आप थम्स अप नहीं हैं। और आपको मालूम कि हर साल जनवरी में नामों का इंक्लूजन होता है, उसके बाद लिस्ट आती है इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से, मैं उसको हेड नहीं करता हूं। फिर हर एक को एक टाइम दिया जाता है कि वो ऑब्जेक्शन दाखिल करे। उसकी टाइम ख़त्म हो जाने के बाद फाइनल वोटर लिस्ट आती है। फिर इलेक्शन से पहले एडिशनल एंड डिलीशन की लिस्ट आने वाली है। अब आप बताइए, इससे मेरा क्या रोल है? और आप इलेक्शन कमीशन ऑफ इंडिया को आप गाली दे रहे हैं, इसका मतलब? तो ये ऐसा है, हर पार्टी आती है और चुनाव से पहले इस तरह की बात करते हैं, मगर रियलिटी तो कुछ और ही है। और इस तरह की बात करने से आप हैदराबाद की इलेक्टोरेट को, जिसमें बैकवर्ड क्लास के हमारे भाई हैं, दलित भाई हैं, अल्पसंख्यक समाज, मुसलमान हैं, क्रिश्चियन हैं, उनकी आप तौहीन कर रहे हैं कि वो निकल कर वोट डाल, और उनकी वोट की वजह से सब पार्टीज को वोट मिल रहे और एमआईएम को कामयाबी मिल रही। తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
కోయంబత్తూరులో ప్రచారం తర్వాత కాస్త విరామం తీసుకున్నారు. అక్కడున్న ఓ స్వీట్ షాప్ను సందర్శించారు. డివైడర్ను దాటి రోడ్డుకు అవతల వైపు ఉన్న స్వీట్ షాప్లో గులాబ్ జామున్ ఆరగించారు. అనంతరం ఇక్కడ ఫేమస్ ఏంటని సిబ్బందిని అడగగా వారు మైసూర్ పాక్ అని చెప్పడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం మైసూర్ పాక్ తీసుకున్నారు రాహుల్. తర్వాత స్వీట్ షాప్కి సిబ్బందితో రాహుల్ ఫోటో దిగారు. అనంతరం స్టాలిన్కు మైసూర్ పాక్ను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్. రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎదుగుదల ఏర్పడినా 155-313 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడగంటిపోయాయని, వేసవిలో నీటి ఇబ్బంది ఉన్న గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 MLD ఇప్పుడు 2450 MLD నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో 700 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు పొన్నం ప్రభాకర్. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హయత్ నగర్, ఉస్మాన్ నగర్, సింగూర్లో నీటి నిల్వలు ఉన్నాయని, ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నామని అన్నారు మంత్రి. తీవ్రత పెరిగిన కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుందనేటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది. కానీ ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో 2300 MLD వాటర్ ఇచ్చేదుంటే ఇప్పుడు 2450 పైన మరి MLD వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది. కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు 750 ట్యాంకర్ల ద్వారా 3-4 ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ అవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 155-313ని కూడా ఇవ్వడం జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటికి సంబంధించిన సమస్య
ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను. 24 డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు. నాగార్జున సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, సింగూరు కావచ్చు, హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్లో నీటి నిల్వలు ఉన్నాయి. ఆందోళన చెందే అవసరం లేదు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. త్రాగునీటి అవసరాలకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ వ్యవస్థ ఇస్తుండేనో అంతకంటే ఎక్కువగానే నీళ్ళను డ్రా చేస్తూ ఉంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలని సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్లో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్నంలోని మేకల అభినవ్ స్టేడియంలో కోచ్ ప్రణీత్ ఆధ్వర్యంలో టైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గుప్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుప్తా అమిత్ రెడ్డి తన ట్రస్ట్ తరపున శిక్షణ మెమోరియల్ అందజేసి శిక్షణ క్లాసులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగులవంచ వెంకటేశ్వర రావు, శ్రీరామదాస్ హరికృష్ణ, పిఏ రామ్ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సార్. వీళ్ళు ఎట్లా కొడతారు ఏందనేది చూపిస్తాను సార్. ఒక మీరు పిల్లలు రైట్ సార్. ఓకే సార్. Change. Hello. Chalo. Hello. Very good. Chalo. Change. Hello. అబ్బాయి వచ్చేసి డిపెండ్ ఆన్ సార్. అబ్బాయి క్యాప్ ఇండియా సెలెక్ట్ అయిన అబ్బాయి. సో యూ కెన్ హియర్ బట్ he does not talk. మిషన్ వాళ్ళు అసోసియేషన్కి సంబంధించిన మెయిన్ ఆర్గనైజర్ హెడ్ కోచ్ ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలందరినీ ఈరోజు కలవడం జరిగింది. టైక్వాండో అసోసియేషన్ నుంచి మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ అనేక మంది నల్గొండ పట్టణానికి సంబంధించిన, జిల్లాకు సంబంధించిన పిల్లలు టైక్వాండోలో మంచి ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకు కొద్దిగా ఎక్విప్మెంట్ కొన్ని అవసరాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ కిట్స్ అన్ని కూడా ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంచి ప్రయత్నాన్ని పిల్లల భవిష్యత్తులో, ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడ. ఈ క్రీడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాతో పాటు ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి కిట్స్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి వాదోడుగా ఉండాలని చెప్పి కొంచెం ఎక్విప్మెంట్ని, మెటీరియల్ని మా ట్రస్ట్ తరఫున మేము స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు ప్రణీత్ గారికి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ అందరూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు టీవీ సీరియల్ నటి ప్రేమి విశ్వనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి శ్రీ జ్ఞానాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.